రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద ట్విట్టర్ పోస్టులపై హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. బాచుపల్లికు చెందిన దేవిబాబు చౌదరి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు బాలయ్యను అవమానించే విధంగా ట్వీట్స్ చేసిన వర్మపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అతడు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు వదలబోము అని దేవిబాబు స్పష్టం చేశారు. గత 2-3 రోజుల నుంచి ఈ సోషల్ మీడియా అయితేనేమి, మన ఈ ట్విట్టర్లో అయితేనేమి, ఫేస్బుక్లో అయితేనేమి నేను చూసి చాలా కలత చెందాను. అది ఏంటి అంటే, రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు ఫోటో వేసి వైసీపీలో చేరుతున్నట్టు, దానికి జగన్ ఆయన కండువ కట్టి ఆహ్వానిస్తున్నట్టు పేపర్లో ముద్రించడం జరిగింది. అది మరి రామ్ గోపాల్ వర్మ చేసిందని మేము అనుకుంటున్నాము. సో దయచేసి ఆయన మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని ఉద్దేశంతో నేను ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఇట్లాంటి చేయడం ఎంతవరకు కరెక్ట్? అతను ప్రింట్ చేసే ముందు ఆలోచన చేయాలి కదా. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఆయన, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, మొన్నదాకా ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇవాళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఎలక్షన్స్ అవుతున్నాయి. మరి అట్లాంటి వ్యక్తి మీద ఈ విధంగా ఈ విధంగా ప్రాపకాండ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఉద్దేశంతో నేను వాళ్ళకి కంప్లైంట్ చేయడం. ఆయనకు ఒకవేళ అంతగా ఇంట్రెస్ట్ ఉంటే పాలిటిక్స్కి రమ్మనండి, ఒక పార్టీలో చేరమనండి, ఆ పార్టీ తరఫున వకాలతా పుచ్చుకొని మాట్లాడమనండి. అంతేగాని ఎక్కడో ముంబైలో కూర్చొని, టీవీలలో కూర్చొని ఈ విధంగా పబ్లిక్ని అన్పాపులర్ చేయడం అది కరెక్ట్ కాదు. నాకు నిన్న నుంచి కూడా చాలా తీవ్రంగా కలత చెందాను. తీవ్ర మానవ. Please subscribe New Waves.